షుగర్ని కంట్రోల్ చేసే 5 డ్రింక్లు. సహజంగా డయాబెటీస్ను ఇలా కంట్రోల్ చేయండి. డయాబెటీస్ను కంట్రోల్ చేయడం ఇంత సులభమా? నమస్కారం. కిడ్నీలు దెబ్బతింటాయి, తరచుగా డయాలసిస్ చేసే పరిస్థితి వస్తుంది, కంటి చూపు సరిగ్గా ఉండదు, పైగా అంధత్వం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇవే కాకుండా ప్రమాదకరమైన గుండె జబ్బులు, అతి ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఏదో వ్యాధికి సంబంధించిన లక్షణాలు అని మీరు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇవన్నీ కేవలం మీ డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే వచ్చే ప్రమాదాలు. డయాబెటీస్ ను మధుమేహం లేదా షుగర్ అని కూడా పిలుస్తారు. మీ డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే ఈ ప్రమాదకరమైన జబ్బుల బారిన పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల మీరు నిరంతరం షుగర్ చెకప్ చేయించుకుంటూ కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి తీసుకోవాల్సిన ఆహారం గురించి ఇదివరకే ఒక వీడియో చేశాం. కావాలంటే ఈ వీడియో పూర్తయ్యాక వెళ్ళి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో మీ షుగర్ని కంట్రోల్ చేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇవే కాకుండా షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి ఆయుర్వేదంలో కొన్ని అద్భుతమైన డ్రింక్స్ ఉన్నాయి. వీటిని తరచుగా తీసుకుంటే మీ డయాబెటీస్ సులభంగా మరియు తక్షణమే కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆ డ్రింక్స్ గురించి తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. డ్రింక్స్ గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. డయాబెటీస్ లో 2 రకాలు. ఒకటి టైప్ 1 డయాబెటీస్, రెండవది టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అనేది ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోయినప్పుడు ఎదురవుతుంది. సాధారణంగా ఇది ఆటో ఇమ్యూన్ రియాక్షన్ వల్ల వస్తుంది. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ పొరపాటున అటాక్ చేయడం అన్నమాట. డయాబెటీస్ తో బాధపడే వారిలో టైప్ 1 అరుదుగా ఉంటుంది. ఇక టైప్ 2 డయాబెటీస్ అనేది ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోయినా లేక ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేయకపోవడం వల్ల ఎదురవుతుంది. డయాబెటీస్ తో బాధపడే వారిలో టైప్ 2 డయాబెటీస్ తరచుగా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏ డయాబెటీస్ తో బాధపడుతున్నారు అనేది క్రింద కామెంట్ చేయండి. మీ డయాబెటీస్ ను కంట్రోల్లో ఉంచే మొట్టమొదటి డ్రింక్ ఉసిరికాయ రసం. ఉసిరికాయను ఆమ్లా లేదా గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు. ఈ ఉసిరికాయ రసం ఒక అద్భుతమైన డ్రింక్. షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్న వారికి మరియు ఇన్సులిన్ సమస్యతో బాధపడే వారికి ఇది ఒక గొప్ప ఔషధం. ఒక్క మాటలో చెప్పాలంటే మీ శరీరానికి ఇదొక సూపర్ ఫ్రూట్. ఉసిరి ప్యాంక్రియాటైటిస్ సమస్యలు నివారించడంలో సహాయపడుతుంది. ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ వాపుకు గురవడం. ఇలా ప్యాంక్రియాస్ వాపుకు గురైనప్పుడు ఇన్సులిన్ స్రవించే కణాలు దెబ్బతింటాయి. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతుంది. ఈ ప్యాంక్రియాటైటిస్ ను నివారించడం వల్ల ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే కణాలు ఆరోగ్యంగా ఉంటాయి మరియు ఇన్సులిన్ ను చక్కగా ఉత్పత్తి చేసి రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి. అలాగే ఇందులో ఉండే క్రోమియం ఖనిజం రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఉసిరికాయలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ టైప్ 2 డయాబెటీస్ తో బాధపడే వారికి ఉపయోగపడతాయి. ఉసిరికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని దూరం చేస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ డయాబెటీస్ తో సహా ఇతర సమస్యలకు అంతర్లీన కారణం. ఈ ప్రయోజనాలన్నింటినీ పొందడానికి ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఉసిరి పొడి మరియు చిటికెడు పసుపు పొడిని కలుపుకొని పరగడుపున తాగండి. మీ డయాబెటీస్ ను కంట్రోల్లో ఉంచే రెండవ డ్రింక్ కాకరకాయ మరియు ఉసిరికాయ రసం. ఈ రసం శక్తివంతమైన యాంటీ డయాబెటిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఫలితంగా ఇది అన్ని మధుమేహ సంబంధిత సమస్యలను నియంత్రిస్తుంది. అంతేకాకుండా ఇది మూత్రపిండాలు మరియు కాలేయ సమస్యలకు కూడా సహాయపడుతుంది. కాకరకాయలో ఉండే పాలిపెప్టైడ్, వైసిన్ మరియు కెరాటిన్ అనే 3 యాక్టివ్ కాంపౌండ్స్ యాంటీ డయాబెటిక్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి. అందువల్ల 1 గ్లాస్ నీటిని తీసుకొని అందులో 10 ml కాకరకాయ రసం మరియు ఉసిరి రసాన్ని కలుపుకొని పరగడుపున తాగండి. ఇలా 1 వారం రోజుల పాటు త్రాగడానికి ప్రయత్నించండి. ఇలా త్రాగడం వల్ల మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఈ రసాన్ని తాగిన తర్వాత మీరు పొందిన అనుభవం ఎలా ఉంది అనేది కామెంట్ చేసి మాతో పంచుకోండి. ఇవే కాకుండా డయాబెటీస్ ను కంట్రోల్ చేసే అద్భుతమైన డ్రింక్స్ ఇంకా ఉన్నాయి. అవి కూడా తెలియాలంటే వీడియోను చివరి వరకు చూడండి. మీ డయాబెటీస్ ను కంట్రోల్లో ఉంచే 3వ డ్రింక్ మెంతి నీరు లేదా ఫెనుగ్రీక్ వాటర్. మధుమేహాన్ని సహజ సిద్ధంగా నియంత్రించేందుకు మెంతి నీరు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు మెంతి గింజల నీటిని త్రాగడం మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ డయాబెటిక్ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి.
అలాగే శరీరంలో చక్కెరను సక్రమంగా వినియోగించుకోవడానికి కూడా మెంతి నీరు ఉపయోగపడుతుంది. దీని కొరకు మీరు చేయాల్సిందల్లా 10 గ్రాముల మెంతి గింజలను తీసుకొని నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఈ నానబెట్టిన నీటిని మరుసటి రోజు ఉదయం పరగడుపున తాగేయండి. ఇలా చిన్న చిన్న టిప్స్తో మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు. మిమ్మల్ని ఇలా ఆరోగ్యంగా ఉంచే హెల్త్ టిప్స్ మరిన్ని తెలుసుకోవాలంటే మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచే 4వ డ్రింక్ తులసి టీ. తులసి మొక్క ఇది చాలా మంది ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది. ఈ మొక్క ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. తులసిలో హైపోగ్లైసెమిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి డయాబెటీస్ ను కంట్రోల్లో ఉంచడంలో సహాయపడతాయి. అలాగే తులసిలోని గుణాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని, గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ను నిర్వహించడానికి, రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో కూడా తులసి సహాయపడుతుంది. అందువల్ల ఒక 7-8 తులసి ఆకులను తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి కాసేపు మరిగించండి. ఆ తర్వాత అందులో కొద్దిగా అల్లం వేసి మరిగించి చివరిగా నిమ్మరసం కలుపుకొని ఉదయాన్నే తాగండి. ఇలా తాగడం వల్ల డయాబెటీస్తో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక చివరిగా మీ డయాబెటీస్ను కంట్రోల్లో ఉంచే 5వ డ్రింక్ చియా సీడ్స్ డ్రింక్. డయాబెటీస్తో బాధపడే వారికి ఈ చియా సీడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే చియా సీడ్స్లో ఉండే ఫైబర్, ఆల్ఫా లెనోలెనిన్ యాసిడ్ మీ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి. ఈ సీడ్స్ టైప్ 2 డయాబెటీస్కు వ్యతిరేకంగా కూడా ప్రభావవంతంగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం చియా విత్తనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. ఇది భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. అందువల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉండాలంటే చియా సీడ్స్ని మీ ఆహారంలో చేర్చుకోండి. వీటిని మీ రొటీన్లో చేర్చుకోవడానికి మీరు చేయవలసిందల్లా కొన్ని చియా సీడ్స్ని తీసుకొని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగండి. ఇలా త్రాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ దూరమై బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఈ గింజల్లో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఉంటాయి. ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్ అయ్యేలా చేస్తాయి. ఈ డ్రింక్స్ ని తీసుకుంటూ మీ డయాబెటీస్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రింక్స్ మీ వ్యాధి యొక్క తీవ్రత మరియు శరీర తత్వంపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకునే ముందు ఒక్కసారి మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ను సంప్రదించడం మర్చిపోవద్దు. ఒకవేళ డయాబెటీస్తో బాధపడుతూ ఆయుర్వేదం సహాయంతో మీ సమస్యను దూరం చేసుకోవాలి అనుకుంటే వర్ధన్ ఆయుర్వేద మీకు ఉత్తమమైన ఎంపిక. ఎందుకంటే గత 25 ఏళ్లుగా మేము అన్ని రకాల వ్యాధులకు 7 లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సను అందించి మెరుగైన ఫలితాన్ని పొందిన ఘనత వర్ధన్ ఆయుర్వేద సొంతం. ఇటువంటి ఉత్తమమైన హాస్పిటల్ మన 2 రాష్ట్రాల్లో ఉండగా మీరు ఇంకా ఎందుకు డయాబెటీస్తో బాధపడాలి? అందుకే ఆలస్యం చేయకుండా మీరు కూడా వచ్చి డయాబెటీస్ లేని జీవితాన్ని తిరిగి పొందండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.